ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి ప్రొఫెసర్ కోదండరామ్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కోదండరామ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ ప్రయాణం ఇక నుంచి ఇప్పుడు జరగబోయేటటువంటి ప్రయాణం కోదండరామ్ గారు ఏ విధంగా చూస్తున్నారు? రాష్ట్రం ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? ప్రజల ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి? ఏ అంశాల మీద ప్రభుత్వం సీరియస్గా తీసుకుని పని చేయబోతోంది? ఏవి ముఖ్యమైనటువంటి అంశాలు? నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, ప్రజాస్వామిక హక్కులు, వీటన్నిటి అంశాల మీద కోదండరామ్ గారి దశ దిశ ఎలా ఉండబోతుంది, అది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి. బాగా నలుగుతున్నటువంటి విషయం ఒకటి, దామగుండం ఒకటి, మూసి ఒకటి నడుస్తుంది. అంటే ప్రభుత్వముతో పనిచేయటము ఒకటి, నేను ప్రభుత్వం వైపు నుంచి అని అడగట్లేదు. అంటే మామూలుగా ఒక మూసి నదిని పునరుజ్జీవింప చేయాలి అని అంటే మనం తీసుకోవాల్సిన, ప్రభుత్వాలు సమాజము కలిపి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది అనేది. దామగుండం గురించి అయితే నేను లోతుగా అధ్యయనం చేయలేదు. చెయ్యాలి. ఒకటేంటంటే వాళ్ళు మీరు కేంద్రం పెడతారు, దానివల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటి అనేది ఒక భాగము. రెండవ భాగము ఏంటంటే ఎన్ని చెట్లు నరుకుతారు, మనం దాన్ని ఆపటానికి ఎంత ప్రయత్నం చేయగలం, ఎట్లా ప్రయత్నం చేయాలి అనేది కూడా ఒకటి కీలకం. నాకు పూర్తిగా ఐడియా లేదు. ఒకవేళ అవకాశం అట్లాంటి వాటికి ఇప్పుడు మనము ఈ రాడార్ కేంద్రాన్ని ఆపగలుగుతామంటే అది నాకైతే అది సాధ్యం అనిపించటం లేదు. ఎందుకంటే చాలా ముందుకు అడుగులు పడిపోయినాయి. దాన్ని ఏ మేరకు నష్టాన్ని నివారించే ప్రయత్నం చేయగలమనేది ఒకటైతే ఆలోచించాలి. అంటే కనీసం అయితే నేను నేను ఎక్కువ అధ్యయనం చేయలేదు. చేసిన తర్వాత ఇంకొంత స్పష్టంగా మాట్లాడగలుగుతాను. మీరు చెప్పిన రెండవది అయితే ఈ ఫ్యాక్టరీల వల్ల తీవ్రమైన కాలుష్యం కలుగుతుంది అనేది ఇప్పటికీ ఏర్పడిన కంపెనీల నుంచి మనకు ప్రజలకు వస్తున్న అనుభవం. అంటే వాస్తవానికి ఇది హానికరమైన రసాయనాలు రావు ఈ కంపెనీల్లో, కానీ వచ్చేటువంటి వ్యర్థాలు ఏవైనా అవి తీవ్రంగా ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. ఇంకా దాంట్లో రెండో అభిప్రాయం లేదు. ఇంత తీవ్రంగా హాని కలిగిస్తున్నా కానీ వాటి విషయంలో కంపెనీలపైన చర్యలు ఉండట్లేదు. అన్ని చోట్ల ఉండట్లేదు, ఇక్కడ కూడా అసలే ఉండట్లేదు. అందుకని ఏమవుతుందంటే పంటలు దెబ్బతింటాయి, మరి మేము బతకటం ఎట్లా అనేది ఒక భయం. ఇప్పటికీ ప్రజల్లో చైతన్యం పెరిగింది. తెలంగాణ ఉద్యమం వల్ల అనుకోండి, తప్పు జరిగితే ఏం చేయాలనేది వాళ్ళకు ఒక అంచనా ఉంది. ఆ అంచనా ఉంది కాబట్టి ఎక్కడికక్కడ కమిటీలుగా ఏర్పడి గట్టిగానే ప్రతిఘటిస్తున్నారు. ప్రతిఘటిస్తున్నప్పుడు కేసులు పెట్టడం కాకుండా పరిష్కారానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇదే దిలావర్పూర్ ఘటన విషయంలో కూడా అక్కడ ఎవరు టీచర్లు, మన విజయ్ కుమార్ గారు దానికి బాధ్యుడు అని సస్పెన్షన్ చేసిండ్రు. ఇది కరెక్ట్ కాదు. ఇట్లాంటి ప్రయత్నాల వల్ల వచ్చే ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య దూరాలు కూడా పెరుగుతుంటాయి. కాబట్టి చర్చ ఒకటి జరగాలని అడుగుతున్నాం. కొంత ప్రభుత్వం నుంచి కూడా సానుకూల స్పందన వచ్చింది. బహుశా ఈ విషయం మీద ఒక చర్చ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. దిలావర్పూరు, ఇత్తనాలు, చిత్తనూరు రెండు కూడా ఇత్తనాలు అట్లాంటివి ఇక్కడ కూడా ఉంది కదా, పర్లపల్లి, ఇంకా కొన్ని చోట్ల. ఇప్పుడు అక్కడ గద్వాల్లో ఒకటి ప్రారంభం కాబోతున్నది, అక్కడ కూడా ఇట్లాంటిదే ప్రతిఘటన ఉంది. ప్రజల నుంచి వద్దు ఇది ఇక్కడ అనే డిమాండ్ బాగా అక్కడ కూడా తీవ్రం అవుతున్నది. అంటే ఇత్తనాలకు సంబంధించి చాలా అంతర్జాతీయంగా చాలా చర్చ కూడా నడుస్తుంది. మన బాబురావు గారు లాంటి వాళ్ళు మాట్లాడుతూ, అది ఒక అంశము. అది మనము అంటే మీరు చెప్పినట్లుగా ప్రభుత్వము విజయ్ కుమార్ లాంటి వాళ్ళని సస్పెండ్ చేయటం అనేది రాంగ్ సిగ్నల్ అయితే వెళ్తుంది, తప్పుడు సంకేతం. అయితే మూసీకి సంబంధించిన దాంట్లో కూడా చాలా వరకు కొంత రాంగ్ సిగ్నల్ వెళ్ళిందా అని అనిపించింది. వాస్తవం. మొట్టమొదట పోయి కూలగొట్టడం కరెక్ట్ కాదు నిజంగా. అంటే అట్లా ప్రారంభం చేయవలసింది కాదు. దాంతో ఏమైందంటే చర్చ తలకిందులుగా సాగింది. దాని కాళ్ళ మీద నిలబెట్టవలసిన అవసరం ఉంది. మొత్తానికి ఒక దఫా బాధితులందరూ ప్రభుత్వంతో మాట్లాడటం, మంత్రులు దాన్ని విని
వాస్తవాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ చర్చను ఇప్పుడు మారుస్తున్నారు. అది కాదు, నదిని పరిశుభ్రం చేసి నదిని పునరుద్ధరించటమే ప్రధానము. ఇందులో ప్రజల జీవనోపాధిని దెబ్బగొట్టడం, వాళ్ళ నివాస హక్కుల మీద దాడి చేయటం లక్ష్యం కాదు. దానికోసం మేము ఆలోచించట్లేదు. సుందరీకరణ కాదు ఈ కార్యక్రమం. ఇది నది పునరుద్ధరణ, నదిని మళ్ళీ జీవింపజేయటం అనేదే మాకున్నటువంటి కర్తవ్యం అని ప్రకటించడంతో కొంత ఊరట కలిగింది. కానీ ఇంకా ప్రజలకు విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని కల్పించే విధంగా ప్రభుత్వం కూడా కొంత ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, మొదటి దశ అనేది నది పుట్టుక నుంచి బాపుఘాట్ వరకు అనేసరికి కూడా అది అమలైతే అప్పుడు ప్రజల్లో కూడా కొంత నమ్మకం కుదురుతుంది. అట్లాగే ప్రభుత్వం కింది వెళ్ళి ప్రజలతో మాట్లాడటం, అక్కడ ఒక ప్రచార కార్యక్రమం నిర్వహించటం, దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకు కూడా దీంట్లో ప్రభుత్వం యొక్క ఆలోచనల పట్ల కొంత స్పష్టత ఏర్పడుతూ ఉంటుంది. నా దృష్టిలో ఇవి కొన్ని మంచి పరిణామాలు. ప్రతి విషయంలో కూడా ఇట్లనే చర్చలు చేసి ప్రజల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం కూడా తన ఆలోచనలను కనుక సవరించుకుంటే చాలా బాగుంటుంది. ఈ విషయంలో నేను అనుకోవటం కొంత అడుగులు వాళ్ళు మళ్ళీ వెనక్కి వేసి ఒక ఆలోచన చేసి మా చర్చను మార్చి మేము పునరుద్ధరించే పని మీద ఉన్నాం, నదిని కాపాడటమే మా కర్తవ్యం అని ప్రకటించటం అది ఒకందుకు మంచిదైంది. ఎందుకంటే నదిని కాపాడగలిగితే, పునరుద్ధరించగలిగితే అది ప్రజలకు అనేక విధాలుగా అదొక వనరు కాగలుగుతుంది. దాంట్లో సాయంకాలాలు పిల్లలు కాసేపు కాలం గడపటం కానీ, లేకపోతే అది ఏర్పాటు చేయగలిగితే కాసేపు ఒక సేద తీరటానికి కానీ, ఇవన్నీ కూడా అదొక వేదిక అవుతుంది కదా. అట్లాంటి ప్రయత్నం చేయటం చాలా మంచిది. ఇప్పుడు మనకు ఎంతసేపు ఎంత చూసినా కానీ ట్యాంకు బండ తప్ప ఇంకొకటి లేదు. అట్లా ఇంకొకటి కనుక ఏర్పడగలిగితే అది చాలా బాగుంటుంది. ఆ ప్రయత్నం ఆరూపకంగా సాగినప్పుడు ఎవరికి ఇబ్బంది కూడా తలెత్తది. కానీ రావటమే గడ్డపారలు పెట్టారు, ఆర్బిఎక్స్ అని వేశారు, ఇళ్ల మీద వేయటంతో భయం. నేను కూడా తిరిగి చూసినా కదా, దాదాపు ప్రతి దగ్గర కూడా అనుమానాలు ఉన్నాయి. నేను దాదాపు బాపుఘాట్ నుంచి ఉప్పల్ వరకు వరకు వాటిని ఇప్పుడు ప్రభుత్వం అయితే నివృత్తి చేయాలి. బహుశా ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అంతా కూడా నివృత్తి చేయటానికి దోహదపడుతుందని నేను అనుకుంటాను. అంటే దానికి సంబంధించి ఇంకొంచెం కన్సల్టేషన్స్ అలాంటివి ఏదన్నా చేయాలి అంటే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదా? ఇప్పుడు మొదటి దశ పైనుంచి జరగటంతో ఇప్పుడు ఏమైందంటే మనకు కొంత స్పేస్ దొరికింది. కాబట్టి ఈ రెండో దశకు వచ్చినప్పుడు ఏం చేయాలనే విషయం మీద నేను అనుకోవటం మనం కూడా చాలా సూచనలను ప్రభుత్వం ముందు పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఒక బెల్జియన్ ఆర్కిటెక్ట్ ఇది అధ్యయనం చేసి వెళ్ళి, అంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ స్పేస్ని ప్రజలు ఇట్లా వాడుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చేయొచ్చు అనే సూచనలు చేశారు. అట్లాంటివే ఇంకా నేను అనుకోవటం మనం ఇంకా కొన్ని సూచనలను తయారు చేసి ప్రజలతో సంప్రదించి సూచనలను తయారు చేసి మనం శుద్ధీకరణే వద్దు అని అయితే అనలేం. ఎట్లా జరిగితే బాగుంటుంది, మూసీని ఏం చేస్తే బాగుంటుంది అనేది మన ప్రతిపాదనగా ప్రభుత్వం ముందు పెడితే బహుశా కొంత ఉపయోగకరమైన చర్చ. మనకు కూడా మారాలనే ఉంది, ఎవరికి మూసి అట్లా ఉండాలని లేదు. ఎట్లా మారితే బాగుంటుంది అనేది మన కోణం నుంచి మనం కూడా ప్రభుత్వం ముందు పెట్టగలిగితే బాగుంటుంది. నేను అనుకోవటం చాలా ఒక స్పేస్ అనేది ఏర్పడ్డది పౌరవేదికలకు. ఈ స్పేస్ను జాగ్రత్తగా సృజనాత్మకంగా ఉపయోగించుకోగలిగితే ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో నేను అన్నాను కానీ ఇట్లాంటి కొన్ని సందర్భాలలో కొంత ప్రజాస్వామికంగా ఉపయోగకరమైనటువంటి ఒక చర్చకు కానీ ఒక పరిష్కారాలకు కానీ దారితీస్తుంది. అటువంటి వాటిని ఏవైనా చేయటానికి నేనైతే సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉంటే ఆ వారధిగా ఉండటానికి ఒక వెసులుబాటు ఉంటుందని నేను అనుకుంటున్నా. ఆ వారధిగా నిలబడి ఇట్లాంటి పరిష్కారాలను మెల్లమెల్లగా దాన్ని రూపకల్పనకు ప్రోత్సహించటం, తయారైనటువంటి వాటిని ప్రభుత్వం చేరవేయటానికి పూనుకోవటం, ఇది ఒక ప్రధానమైన అంశంగా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నా. ఆ విషయంలో కొంత తప్పనిసరిగా మా కృషి కూడా ఉపయోగకరంగా కనబడుతున్నది ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంకొక ప్రధానమైన విషయం రోడ్డు మీదకి వచ్చింది, పోలీస్ బెటాలియన్ వాళ్ళది వచ్చింది. అంటే అసలు ఆ పరిస్థితి రావటానికి కారణం ఏంటి? చాలా కాలం దాన్ని నిర్లక్ష్యం చేశాను. మేము కూడా చాలాసార్లు మాట్లాడినాం.
కాకపోతే ఏంటంటే ఈ పోలీసు విషయాలు మనం నేరుగా పోతే వాళ్లకు మేలు చేయకపోగా నష్టం చేసిన వాళ్ళం అవుతామేమో అని భయానికి దూరంగా ఉన్నాం. కానీ సందర్భం దొరికినప్పుడు అధికారులకు చెప్తూనే ఉన్నాం, వ్యవస్థ బాగాలేదు, పద్ధతులు బాగాలేవని. జరుగుతున్నది ఏంటంటే వాళ్ళకు స్పెషల్ డ్యూటీలకని పంపిస్తారు, కుటుంబానికి దూరంగా ఉంటారు. సడన్గా 10th క్లాస్ చదివే అమ్మాయి ఉంటుంది ఇంట్లో, కోచింగ్కో ట్యూషన్కో తీసుకొని పోవాలి. ఈయన ఇక్కడ 20 రోజులు ఉంటే ఆ పిల్లకి ఎవరు చూస్తారు? ఒక్కోసారి ఇంట్లో ముసలి తల్లిదండ్రులు ఉంటారు, మొత్తం కుటుంబ భారం భార్య మీదేసి రాలేరు. భార్య పనులు చేయలేక కొట్టుమిట్టాడుతుంటే ఇక్కడ వీళ్ళు బాధపడుతుంటారు. అవన్నీ తెలిసి ఏడుస్తుంటారు, రాత్రులు రోధిస్తారు. నాకు ఫోన్లు చేసి ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తుంది. అందుకని కుటుంబం అంతా బయటికి రావడానికి అది ప్రధాన కారణం. దీన్ని మార్చాలి. ఈ పద్ధతి పోలీసింగ్ అనేది, ఈ రకంగా వ్యవస్థ అనేది పనికిరాదు. దాన్ని మరి ఏం చేయాలనో ఏందో సూచనలు వాళ్ళకే తెలియాలి, మనకు తెలియవు. వచ్చిన ఇబ్బందులు మాత్రం ఇవి. వాళ్ళకుండే ఆ కుటుంబంతో గడిపే అవకాశం పోవటం అనేది చాలా బేసిక్ నీడ్. అది మానవ హక్కుల ప్రకటన ప్రకారం కూడా అది కనీస హక్కు ప్రతి వ్యక్తికి. ఆ హక్కును కొంత గౌరవించి దాన్ని పునర్వ్యవస్థీకరించి వాళ్లకు న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా దాంట్లో రెండో అభిప్రాయం కూడా లేదు. మేము చాలాసార్లు స్త్రీలకు సంబంధించి కానీ ఇతర అంశాల్లో పోలీస్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు ఈ హోమ్ గార్డ్స్, లేడీ కానిస్టేబుల్స్ వీళ్ళు ఇవే చెప్తూ ఉంటారు, మేడం మీరు మాట్లాడండి అని. సంజయ్ లాంటి వాళ్ళకైతే డైరెక్ట్ గా ఒక రిప్రజెంటేషన్ కూడా చెప్తారు, ఏడుస్తారు పాపం చాలా సార్లు. మగవాళ్ళు ఎదిగిన వాళ్ళు ఏడుస్తుంటే మనకే బాధ అనిపిస్తుంది. నార్మల్గా ఏడవరని కదా మగవాళ్ళ గురించి, అటువంటి వాళ్ళు విలపిస్తుంటే మనకే అనిపిస్తుంది, అరే పాపం ఎంత అన్యాయం కదా అని అనిపిస్తుంది. అంటే ఎవరికైనా కదా అదే కదా ఇబ్బంది. సడన్ గా ఇంట్లో ఏదో చిన్న క్రైసిస్ ఉంటుంది, అది పెద్ద కష్టమైందని కాదు, ఆ పక్కన ఆ భర్త కూడా ఉంటే ఆ మహిళ ధైర్యంగా దాన్ని ఎదుర్కోగలుగుతుంది. ఇద్దరుంటే ఒకరికొకరు తోడుగా పిల్లలకు కూడా ఆత్మస్థైర్యం పెరుగుతుంది కదా, ఆ సమస్యను ఇంకా మెరుగ్గా పరిష్కరించుకోగలుగుతారు. ఆ అవకాశం ఉండాలి. ఇది పోతే ఇక్కడ డ్యూటీలో ఉండగా వెళ్ళిపోతే మరి అది 3 వారాల దాకా నువ్వు పోవద్దని నిబంధన పెట్టిండ్రు. ఇదివరకు ఉండే అట్లా లేకుండే, అది కూడా పెరిగేసరికి ఇంకా కఠినం అయిపోయింది. అది ఇప్పుడు అంటే పోలీస్ వ్యవస్థలో మనము అంటే చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఒక నిర్బంధపూరితమైన వాతావరణం ఉంటుంది అనేది అందరికీ తెలుస్తూ ఉంటుంది. అందుకే దిశ లాంటి సంఘటనలు జరుగుతాయి, ఎన్కౌంటర్స్ లాంటివి. ఎందుకంటే పై అధికారులు ఆదేశిస్తారు, ఒత్తిడి చేస్తారు, అల్టిమేట్గా కోర్టులో ఎదుర్కోవాల్సింది వాళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు, అది వేరే విషయం. కానీ అంటే మళ్ళీ మహిళల దగ్గరకు వచ్చినప్పుడు అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఇచ్చారు. అంటే మొదట్లో వచ్చినటువంటి దాంట్లో కొంచెము కన్సెషన్ ఇస్తే బాగుండేదేమో అనేది కొంతమంది అన్నారు. అది చాలామంది మహిళలకి బాగుంది ఇట్లా ఉండటం అనేటటువంటిది. కానీ సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే వ్యవస్థని జెండర్ సెన్సిటైజ్ చేయలేదు. పర్టికులర్గా ఆర్టీసీ వ్యవస్థని, దాంట్లో పనిచేసేటటువంటి వాళ్ళని. సమాజం ఎట్లానో జెండర్ సెన్సిటివ్గా లేదు, సిబ్బంది కూడా లేరు. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు కంప్లైంట్ చేస్తున్నారు. అంటే దానికి సంబంధించినటువంటి అంటే ప్రభుత్వం నిర్ణయం అది, కానీ స్త్రీలకి ఫ్రీగా ఇవ్వటం అనేటటువంటిది ఆ బస్సులోకి ఎక్కేటటువంటి స్త్రీలు అవమానాలు పడాల్సి వస్తుంది. నేను అనుకోవటం ఈ పని గవర్నమెంట్లు చేయలేవు, బయట ఉన్న ప్రజా సంఘాలే చేయాలి, చాలా గట్టిగా స్పందించాలి. నేను ప్రతి దగ్గర చెప్తున్నా మీటింగుల్లో అయితే, అది ఏదో కూరగాయలు కోసుకోవటానికి ముచ్చట్లు పెట్టుకోవటానికి బస్సులో పోతున్నారని, పిల్లగాడు బస్సులు ఉంటే బాగా తింటాడని బస్సు ఎక్కుతున్నారని, ఏదో ఉట్టిగా ఉచితంగా దొరుకుతున్నాయి కదా అని ఉల్లిగడ్డలు కొనటానికే హైదరాబాద్ దాకా, వరంగల్ నుంచి హైదరాబాద్ దాకా ప్రయాణం చేస్తారని, ఇది చాలా అన్యాయంగా అసలు ఇవ్వవలసిన అవసరం ఏముందని. నిజానికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఉచిత ప్రయాణం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనే దాని ప్రాముఖ్యత పెరిగింది. ఇదివరకు లేదు. మొట్టమొదటిసారి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది అవసరము, దానికి ప్రాముఖ్యత పెరిగింది. పెరగటంతో ప్రయాణాలు పెరిగినాయి. ప్రయాణాలు పెరగటం మంచిదైంది, ఆర్టీసీ బతికింది, లేకపోతే బతికేది కాదు.
రెండోది ఏం జరిగింది అని అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరిగిన తర్వాత దాన్ని ఎట్లా నిర్వహించాలనే విషయాలపై చర్చ జరుగుతున్నాయి. ఇంకా బస్సులు పెంచాలి, ఇవి ఇక్కడ ఉచితం అక్కర్లేదు, ఇగో ఇక్కడ ఇవ్వాలి, ఈ చర్చ అయితే జరుగుతుంది. జరగనియండి, అదే అర్థవంతంగా ఉంటుంది, అది జరగనియండి. మూడోది ఏంటంటే మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. చాలా కీలకమైందంటే నేను చాలా చోట్ల పోయిన కాడ మహిళల్ని అడిగిన, అంటే మాకు సౌకర్యం కాదా సార్, నేను వరంగల్ పోయి కూరగాయలు తెచ్చుకుంటా, ఇక్కడ అమ్ముకుంటా, నాకు 100 జేబులో పడ్డట్టే కదా ఉచిత బస్సు అయ్యేసరికి, ఇది నాకు ఉపయోగంగా ఉందని. మహిళల్లో ఉపాధి అవకాశాలు లేవు, చాలా తక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఆ ఉపాధి అవకాశాలను పెంచుకోవటానికి ఇది పరోక్షంగా ఉపయోగపడ్డది, మహిళల ఆత్మగౌరవాన్ని పెంచి. ఇంకా కీలకమైన మరో అంశము నేను గమనించింది ఏంటంటే, కొన్నిసార్లు ఖర్చులు లేవని భర్త ఒకడే ప్రయాణం చేసేది, వెంట మహిళలు కూడా పోతున్నారు. కొన్నిసార్లు భర్త ఆగిపోతున్నాడు, ఫ్రీయే కదా నువ్వు పోయి పని చూసుకొని రాపో. మహిళల భాగస్వామ్యం కుటుంబంలో పెరిగింది, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచింది. నా దృష్టిలో ఇవి చాలా కీలకమైనటువంటి పరిణామాలు. దానివల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు కూడా కొన్ని ఉన్నాయట. హుండీల్లో ఆదాయాలు పెరుగుతున్నాయని కర్ణాటకలో ఇక్కడ కూడా కొంత స్టడీలో తేలిందని. కానీ దానికంటే ఎక్కువ ఉపాధి కల్పన ఏ మేరకు తోడ్పడ్డదనే విషయంపై ఇంకా కూడా కొంత అధ్యయనాలు అయితే జరగాలి. మొత్తం మీదనైతే ఆర్టీసీ ప్రయాణాలను అధ్యయనం చేసిన వాళ్ళు ఇది అన్ని విధాలుగా కూడా ఆర్టీసీ వికాసానికే కాదు ఆర్థిక రంగానికి కూడా ఇది తోడ్పడుతున్నది. వాళ్ళు ప్రయాణాలు చేసే సమయము కొంత వాళ్ళ కొనుగోళ్లు పెరుగుతున్నాయి, అమ్మకాలు పెరుగుతున్నాయి. దానివల్ల కూడా ప్రభుత్వానికి పరోక్షంగా ఈ 350 కోట్లు ఏదైతే ఖర్చు అవుతుందో ఆ మేరకు ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నది. కాబట్టి ఇబ్బంది ఏం లేదు అనేటువంటి అభిప్రాయం కూడా వస్తున్నది. కనుక చాలా రకాలుగా నేను అనుకోవటం, ఒక చాలా అగ్రెసివ్గా, చాలా ఒక గట్టిగా ఒక ప్రచారం, ఒక పాట రూపంలో, ఒక మాట రూపంలో, ఒక చిన్న స్కిట్ రూపంలో నిరంతరం సోషల్ మీడియా ద్వారా జరిగితే తప్ప మనం ఇది ఎదుర్కోవటం సాధ్యం కాదు. లేకపోతే చాలా ఇబ్బందికరంగా, మనకే వినాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది ఇక అందరూ ఆడవాళ్ళే ఎక్కుతారు, ఇక మనకెక్కడ సీటు, మనకు లేవు ఇప్పుడు అని చెప్పి మగవాళ్ళు అనుకోవటం. అది అంటే సామాజిక పరంగా అది ఎదుర్కోవాల్సిందే నడుస్తూ ఉంటుంది. కానీ సంస్థ బతికింది అని ఒక మాట చెప్పారు మీరు, ఆర్టీసీ బతికింది అనేటటువంటి అభిప్రాయం ఉన్నది. సో సంస్థాపరంగా వాళ్ళ సిబ్బంది తీసుకోవాల్సినటువంటి అది ప్రభుత్వం వైపు నుంచి ఒక గట్టి మెసేజ్ వెళ్ళాలి కదా. కార్మికులు అంటున్నారు ఇది రావటం వల్ల ఆర్టీసీకి లాభమైంది అని. కాబట్టి కార్మికుల్లో అది అసంతృప్తి ఏం లేదు, కాకపోతే పని భారం పెరిగింది, దీనికి తగ్గట్టుగా గవర్నమెంట్ ఏర్పాట్లు చేయాలి, సిబ్బందిని పెంచాలి, బస్సులు పెంచాలి, అట్లా అయితే మాకు కొంత తాకిడి తగ్గుతుంది అనేది వాళ్ళల్లో ఒక అభిప్రాయం. కానీ ఎక్కుతున్న మహిళలను అవమానించకూడదు కదా. అన్ని సందర్భాల్లో లేరండి, కొంతమంది మంచిగా ఉండొచ్చు, కొంతమంది చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఉన్నట్టుంది. అది కొంత బస్సులు ఆపట్లేదు అనేది ఒక, అంటే ఇవి కంప్లైంట్స్ నడుస్తూ ఉంటాయి. కానీ నా పాయింట్ ఏంటంటే ఈ సెన్సిటైజేషన్ చేయమని మనం ప్రభుత్వానికి చెప్తామనుకోండి, వాళ్ళు కూడా ట్రైనింగ్ సెషన్స్ పెట్టి ఈ మహిళల ట్రాన్స్పోర్ట్ విషయంలో వాళ్ళు కూడా వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వటం అవసరం, తప్పకుండా చెప్పుదాం. కానీ అక్కడే కాదు, ప్రజా సంఘాలు కూడా గట్టిగా మాట్లాడాలి. ఇది అన్యాయం, హక్కుల సంఘాలు కానీ ఇది అన్యాయం, ఇట్లా మాట్లాడకూడదు. మహిళలే మాట్లాడుతున్నారు, చాలా చోట్ల దానికి గొంతు ధైర్యం రాదు కదా. బయట నలుగురు మాట్లాడితే వాళ్ళు ఇంకా ధైర్యంగా సమాధానం చెప్తారు. ఒక 10 చోట్ల సమాధానాలు వస్తే ఈ తాకిడి ఆగిపోతుంది. అంటే ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలా గట్టిగా అరిచేవాళ్ళు అనేటటువంటిది ఒకటి ఉండేది. కానీ ఎప్పుడైతే పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు అందరూ గట్టిగా మహిళా సంఘాలు మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఆ దౌర్జన్యం కొంత, అంటే రిపోర్టర్లే వెళ్ళి అడుగుతున్నారు కదా, మాట్లాడుతున్నారు, ఇది ఎట్లా చేస్తారండి, ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఇన్స్టిట్యూషనల్ గా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం మీద, అధికారుల మీద ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఇది ప్రభుత్వం ప్రకటించిన పథకం కాబట్టి ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ఇవ్వాలి, అది వాళ్ళు చెప్పాల్సిందే. అది మీ వైపు నుంచి ఒక మాట వెళ్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. తప్పకుండా. చివరిగా అంటే
ఎట్లా ఈ ఆ, ఒక తెలంగాణ పునర్నిర్మాణము అంటే 10 ఏళ్ళు గడిచిపోయింది, అనేక అంశాలు ఎదుర్కొన్నాం అందరము. ఇప్పుడు ప్రభుత్వం అనే కాకుండా ప్రభుత్వము సమాజము రెండు డిఫరెంట్ దాంట్లో ఎలా ముందుకు వెళితే బాగుంటుంది అనేది. తప్పకుండానండి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది తెలంగాణ ఉద్యమం అనేది కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కాదు. ఆత్మగౌరవం, అది సౌకర్యం కోసం వచ్చినాయి, కానీ ఆత్మగౌరవము, అస్తిత్వ పరిరక్షణ అనేవి ఉన్నాయి. దీంట్లో అస్తిత్వ పరిరక్షణ అనేది ఒక రకంగా ఒక ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి అది ప్రాతిపదిక కావాలి. తెలంగాణ జనజీవితానికి ఉండే ప్రత్యేకత ఏంటంటే మామూలు ప్రజలందరూ ఉమ్మడిగా పూజ చేసుకోవటం, ఈ పూజలో మహిళలకు కూడా భాగస్వామ్యం దొరకటం, ఇట్లాంటి చాలా ఒక మంచి లక్షణాలు ఉన్నాయి. నేను అనుకోవటము తెలంగాణ అస్తిత్వాన్ని పెంపొందించే క్రమంలో అవి చాలా స్థానికంగా ఉండే ఉపాధి అవకాశాలను పరిరక్షించేవిగా కూడా ఉన్నాయి. ఇట్లాంటి ఉదాహరణకి తెలంగాణ వంటకాలకు ఒక గుర్తింపు. నేను అనుకోవటం ఏంటంటే అది ఒకటి చాలా కీలకంగా జరగాలి. ఇప్పుడు నేను 70లో తెలంగాణలో ఒక సాంస్కృతిక ఒక ఉద్యమం లాంటిది జరిగింది. అప్పుడు మహిళలు మొట్టమొదటిసారి ఉద్యమాల్లోకి రావటం కానీ, విద్యార్థులు ఒక పురోగామి దృక్పథంతో విద్యార్థి ఉద్యమాల్లోకి రావటం కానీ, సాంస్కృతిక ఉద్యమం రచయితలు కానీ కళాకారుల ఉద్యమాలు కానీ బలపడటం, ఒక సాంస్కృతిక వికాసం జరిగింది తెలంగాణలో. జనజీవితంలో ప్రజల మధ్య పరస్పర గౌరవంతో బతికేటువంటి ఒక కొత్త ఆలోచనను వికసింపజేసింది. నేను అనుకోవటము అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ జరగవలసిన అవసరం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే ఇది తప్పుడు ధోరణిలోకి పోకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకంటూ ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది. ఆ అస్తిత్వాన్ని వదిలిపెట్టి ఇంకెక్కడి నుంచో మనం అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇది నా దృష్టిలో చాలా బలంగా మనం చెప్పాలి. 5వ అంశము తెలంగాణ ఉద్యమానికి ఉన్నది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అనేది ప్రజల భాగస్వామ్యం ఉండాలి. కొద్దిమంది పాలకులు ఇష్టానుసారంగా వనరులను అనుభవించటం కాదు, ప్రజలు ఉమ్మడిగా కూర్చొని మాట్లాడుకొని అందరి అభివృద్ధి కోసం ఉమ్మడిగా వనరులను వాడుకోవటం అనేది ఇందులో ఒక భాగం. ఇప్పుడు ఈ అధ్యయనం ఏదైతే జరుగుతుందో, నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తీరు కానీ, ఆ కులగణన కోసం జరిగిన చర్చ కానీ, ఒక మంచి విషయం ఏంటంటే సామాజిక ఆర్థిక అంశాలను వెలుగులోకి తెస్తున్నారు. అంటే ఇదేదో కేవలము ఎంత భూమి ఉంది, ఎంత వండుతుంది, ఈ లెక్కలు కాదు. ఇది కేవలం ఉత్పత్తి శక్తులకు సంబంధించిన అంచనా కాదు. మనుషులు ఎట్లా సజీవంగా మనుషులు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు, ఎంత దక్కుతున్నది, ఎంత దక్కవలసిన అవసరం ఉంది అనేటువంటి అంశాల మీద దృష్టి పెడుతున్నారు. చాలా చాలా మంచి పరిణామం ఇది. నేను అనుకోవటం ఇట్లాంటి అధ్యయనాలను ప్రోత్సహించటం ఒక భాగం అయితే, వచ్చినటువంటి ఫలితాల ఆధారంగా అందరికీ లాభం జరిగేటువంటి ఒక అభివృద్ధిని నిర్ణయించుకోవటం, దాన్ని మనం అమల్లోకి తెచ్చుకోవటం. అందుకనే నిన్న రాహుల్ గాంధీ గారు ఈ అధ్యయనం దానంతట అదే ఇది ఒక రాజకీయ ఇది పరికరం, ఇది రాజకీయాలకు పరికరంగా ఉపయోగించవచ్చు అని నేను అనుకుంటాను. తొలగటానికి ఇది ఒక కీలకమైనటువంటి ఒక చైతన్య స్థాయిని పెంచేటువంటి ఇది పరికరం అని చెప్పి కూడా వారు చెప్పటం. నేను అనుకోవటం ఇది ఈ కోణం నుంచి మనం ఇప్పుడు సీరియస్గా ఈ జరుగుతున్న పరిణామాలను కనుక మనం ముందుకు నెట్టగలిగితే, ఉపయోగించగలిగితే ఒక మంచి మార్పును తెలంగాణలో చూడగలుగుతామనేది నాకు అనిపిస్తున్నది. ఆ ప్రయత్నం చేయగలిగిన కాడికి సీరియస్గా చేద్దాం. జరగనటువంటి సందర్భము ఉంటుందని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఇంత జనజీవితం ఇంతవరకు సాగిన పోరాటాలు వృధా పోలే. అవి తెలంగాణ చైతన్య స్థాయిని పెంచినాయి. ఈ పెంచటం వల్లనే ప్రస్తుత పరిణామాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. దానికి తగ్గట్టుగా ఒక పార్టీ తన నాయకత్వము, కాంగ్రెస్ పార్టీ దాని నాయకత్వం కూడా ఒక ప్రజాస్వామిక నిర్మాణం అనేది కీలకమని గుర్తించి దానికోసం పూనుకోవటం, ఇవన్నీ కూడా నేను అనుకోవటం ఒక అడుగు ముందుకు పోవటానికి ఉపయోగపడతాయి అనేటువంటి విశ్వాసం. జీవితం అంతా పోరాటమే కదా, పోరాటంలో ఇది ఒక ప్రయత్నం, కొత్త ప్రయత్నము, ఒక అడుగు ముందుకు వెళ్తాం మనం అనే ఒక ఆశ, ఆ ఆశతోని చేయవలసిన ప్రయత్నాలు సీరియస్గా చేస్తున్నాం. ఇదివరకు మనకు లేని అనుభవమే ఇది, ఇదివరకు లేని అనుభవమే.
కొత్తదే, కానీ చాలా సీరియస్గా ఈ అనుభవాన్ని నేర్చుకోవాలి. పడి లేస్తాం కానీ మొత్తానికైతే పడతాం కానీ లేస్తాం కూడా, లేచి ముందుకు సాగుతామని చెప్పి నాకు ఒక విశ్వాసం. ముందుకు పోగలం, కొంత మార్పు చూడగలం, కొంత అభివృద్ధిని చూడగలం అనేదే నాకున్నటువంటి ఒక ధైర్యము, ఒక విశ్వాసము. ఆ ప్రయత్నంతోనే సీరియస్గా దొరికినటువంటి అవకాశం ఎమ్మెల్సీ అనేది. అది లేకపోయినా ఇవే పని చేసినాం కానీ ఉండటం వల్ల ఏమవుతున్నదంటే కొంత సాధికారతతో మనం ఈ పనులు చేయటానికి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా నిలవటానికి అవకాశం కలుగుతుంది. తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వాడుదాం, ఒక మార్పు కోసం పూనుకుందాం, కృషి చేద్దామని నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రయత్నాన్ని సహృదయంతో అర్థం చేసుకొని సహకరించమని కూడా కోరుతున్నాను. మరొక విషయము అంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ చోటు చేసుకుంటున్నటువంటి అంశము మతానికి సంబంధించినటువంటి మత సామరస్యం మీద జరుగుతున్నటువంటి చెల్లాచెదురుగా కనిపిస్తున్నాయి కానీ దాని వెనకాల ఉన్నటువంటి తాత్వికత కొంచెం పెద్దగా ఉంది. అది ఒక ప్రమాదమైనటువంటి దాంట్లో అదే అంటున్నా. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వ ప్రకటన అంటే, పరిరక్షణ అంటే దాని అర్థము పరస్పరం కలిసి బతకటం, పంచుక తినటం, కలిసి బతకటం, ఒకరినొకరు మధ్య కావచ్చు, బంధుత్వాలు కలుపుకొని ఒకరినొకరు సంబోధించటం, ఇవన్నీ తెలంగాణ జనజీవితంలో ఉన్నటువంటి అంశాలు. ఈ అంశాలు పండుగలు కూడా చేస్తే అందరు కలిసి చేసుకుంటారు. వీళ్ళ వాళ్ళ పండుగకు వీళ్ళు పోతే వీళ్ళ పండుగకు వాళ్ళు వస్తారు. ఇట్లాంటి ఒక సంస్కృతి ఉన్నది. సంస్కృతిని చెదిరిపోకుండా చూసుకోవాలి. అసమానతలు ఉండి ఒకరినొకరు ఎసడించుకున్న సందర్భాలు ఉంటాయి. అట్లాంటి చోట మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవటానికి కావలసినటువంటి పునాదిని అస్తిత్వం కల్పిస్తున్నది, మన సంస్కృతి కల్పిస్తున్నది. దాన్ని మనం జాగ్రత్తగా పునరుద్ధరించాలి. అందుకే అంటున్నాం, మరొక సాంస్కృతిక ఉద్యమం అనేది అవసరం తెలంగాణలో. ఆ ఉద్యమానికి కూడా మనమే పూనుకోవాలి. ఏకకాలంలో ఇన్ని పనులు చేయగలమంటే చెయ్యాలి. ఇంకా తప్ప ఇంకో మార్గం లేదు, ఇంకో షార్ట్ కట్ లేదు. థ్యాంక్ యూ కోదండ గారు, నమస్తే. ఇది కోదండరామ్ గారితో మన సంభాషణ. అంటే తెలంగాణ ఉద్యమము కేవలము అవకాశాల కోసం అనే కాకుండా ఒక ఆత్మగౌరవం కోసం, ఒక ప్రజాస్వామిక స్ఫూర్తితో నడిచినటువంటి ఉద్యమం, అది ప్రపంచమంతా గుర్తించినటువంటిది. ఆ ఉద్యమానికి దిశానిర్దేశం చేసి అన్ని సమూహాలని కలుపుకుంటూ వెళ్ళినటువంటి కోదండరామ్ గారు ఈరోజు పౌర సమాజంతోనూ అటు ప్రభుత్వంతోనూ కలిసి ఒక వారధిగా పనిచేయటానికి మన ముందున్నారు. మనము ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ అంశాల మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళం పౌర సమాజంగా, అనేక సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ఒక పునరుజ్జీవం కోసం, ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసము పనిచేయడంలో మనందరం కూడా ముందుండాలని చెప్పి ప్రజాతంత్ర ప్రేక్షకుల తరపున కోదండరామ్ గారికి ధన్యవాదాలు.